ఈ బిగ్ బాస్లో జరుగుతున్న పోటా పోటీ సీజన్లో నిన్న జరిగిన గేమ్లో అయితే కనుక ఎక్సలెంట్గా ఆడారు. ఇంకా రౌండ్స్ అయితే కనుక పూర్తి అవ్వలేదు. పవర్ కార్డ్స్ అయితే కనుక 2 గెలుచుకున్నారు రెడ్ టీమ్ మన ఇమాన్యుల్ కన్యాలు అయితే కనుక. సో రిమైనింగ్ 2 పవర్ కార్డ్స్ ఎవరు గెలుచుకోబోతున్నారు? సో ఈ హోరాహోరీ పోటీలో ఎవరికి మధ్య గొడవ జరిగిందని చెప్పి ప్రోమో చూశాను నేనైతే కనుక. ప్రోమో అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ ఈ ప్రోమోలో మెయిన్ ఏంటంటే కనుక సో ఓనర్ కార్డ్స్ గెలుచుకోవడానికి ప్లస్ కంటెంట్ బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెంట్ ప్లస్ లగ్జరీ టాస్క్ గెలుచుకోవడానికి పోటీ పడుతున్న ఇరు టీమ్స్ మధ్యలో గట్టి పోటాపోటీ అయితే కనుక జరుగుతుంది. బట్ ఇక్కడ తనుజ అయితే కనుక భరణి గారి మీద ఫుల్ సీరియస్ అవుతుంది. ఒక్కనొక్క సందర్భంలో తను ఎందుకు సీరియస్ అయింది, గేమ్లో ఏమైనా మిస్టేక్స్ జరిగినాయా అంటే మిస్టేక్స్ జరిగినట్టే అనిపిస్తుందని నాకు తెలిసిందే. బ్లూ టీమ్ అయితే గేమ్ మధ్యలో అవుట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటాయి, వాళ్ళకైతే కనుక ఫౌల్ ఇస్తారు. అసలు తనుజ ఎందుకు సీరియస్ అయింది భరణి గారి మీద? సో పాత కక్షలు ఏమైనా పెట్టుకుందా? భరణి గారు దివ్య గారికి దగ్గర అవుతున్నారని చెప్పి తను ఏమన్నా కావాలని చెప్పి మనసులో పెట్టుకుని ఫైర్ అయిందా అని చెప్పి తనుజ కొన్ని మాటలు కూడా అంటది అనమాట. ఏమంటదంటే కనుక సో అన్ఫేర్గా ఆడాలనుకుంటే ఆడండి, నాకు చేత కాదు. మీకు అన్ఫేర్ గేమ్ కావాలంటే కనుక నేను అలా ఆడలేను, అలా కావాలంటే మీరు డైరెక్ట్గా ఇచ్చేసేయండి. ఎందుకు ఇలాంటి ఫేక్ గేమ్ అయితే వద్దు, నేను అసలు ఆడలేను, ఇలాంటివి అసలు చేయొద్దు అని చెప్పి తనైతే కనుక ఇమాన్యుయల్ మీద కూడా గొడవ పడిద్ది అనమాట. సో ఇమాన్యుయల్ అంటాడు, తనుజ అంటది ఇమాన్యుయల్తో, నువ్వు నెట్టావు కాబట్టి శ్రీజ అక్కడ పడిపోయింది, సో నేను పట్టుకోలేదంటాడు. పట్టుకోపోతే అక్కడి నుంచి ఎలా నెట్టుకొస్తావు? అంత దూరం నుంచి అంత అవకాశం లేదు కదా. సో పట్టుకుంటేనే అంత దూరం నుంచి నువ్వు నెట్టుకొచ్చావు. సో గేమ్లో ఫిజికల్ అవ్వద్దని చెప్పి ఉంది కదా అని చెప్పి రూల్ ఉంది అని చెప్తాడు. ఎక్కడుంది ఫిజికల్ అవ్వద్దని చెప్పి ఇమాన్యుయల్ అని చెప్పి ఇమాన్యుయల్ కూడా ఫైర్ అవ్వడం. బట్ తనుజాని ఇక్కడ ఓవర్గా ఫైర్ అయిందని చెప్పి అర్థమవుతుంది. బట్ ఈ గేమ్తో తన ఆట అసలు ఏంటో, తను ఆడాలనుకుంటుందా, అసలు ఆట ఆడుతుందా లేదా, ఎదటోళ్ళని పాత కక్షలు పెట్టుకుని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటా అనేది నాకు డౌట్గా మిగిలిపోయింది. సో మీకు కూడా ఎంతమందికి ఇలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికైతే రిప్లై ఇద్దాము. భరణి గారు అయితే అటర్ ఫ్లాప్ ఈ వీక్తో కనుక ఆయన అయితే కనుక అంత సినిమా లేదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆయన అంత అనుకున్నట్టు కూడా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు. ఈ వీక్ అయితే కనుక తన ఆట అసలు తగ్గిపోయింది అనుకుంటున్నాను. తను ఏంటంటే కనుక వాళ్ళ దగ్గర మంచి అనిపించుకుంటే చాలు, గేమ్ ఆడకపోయినా ఏమైనా పర్లేదని చెప్పి తను అనుకుంటున్నాను చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇమాన్యుయల్ మీద కూడా ఫుల్ ఫైర్ అవుతుంది అనమాట. ఇమాన్యుయల్ అసలు ఏం చేయలేదు. యాక్చువల్లీ టాస్క్ ఏంటంటే కనుక అక్కడ ఒక హిప్పో ఉంటుంది అనమాట. ఆ హిప్పో నోట్లో బాల్స్ ఎంతమంది పెడితే ఎక్కువ, సో వాళ్ళు ఈ కంటెంటర్ టాస్క్లో గెలిచినట్టు అనమాట థర్డ్ రౌండ్లో. సో ఆ థర్డ్ రౌండ్ అయితే జరుగుతూ ఉన్నప్పుడే సో ఒకరినొకరు బాల్స్ లాక్కుంటూ ఉంటారు, పైనుంచి బాల్స్ పడుతూ ఉంటాయి. ఆ 4 టీమ్స్ ఎవరైనా లాక్కొని ఎక్కువ టీమ్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళు ఆ టాస్క్లో విన్నర్గా గెలుస్తారనమాట. సో బట్ నాకైతే కనుక భరణి గారు అన్ఫేర్ చేశారని తనుజ అంటదనమాట. దాంతో పాటుగా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి, ఇలా ఇండైరెక్ట్గా ఎందుకు దెబ్బ కొట్టడం అన్నట్టుగా మాట్లాడదనమాట. సో తనుజ కూడా కరెక్ట్గా గేమ్ ఆడట్లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇక్కడ 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే కనుక తనుజ పాత కక్షలు ఏదైతే నాన్న అని పిలుస్తుంది. బట్ నాకేంటో ఆ ప్రోమోలో అయితే కనుక ఆ ఫీలింగ్ అయితే అనిపించలేదు. దట్టు ఏంటంటే ఒక 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే అసలు తనుజ భరణి గారి దగ్గరికి వెళ్ళడం లేదు, ఆయనతో అయితే మాట్లాడటం కూడా లేదు. ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి ఎక్కడ తనని హౌస్ మానిటర్ కిచెన్ మానిటర్ నుంచి తప్పించే దగ్గర నుంచి తను అసలు భరణి గారి దగ్గరికి కూడా వెళ్ళటం లేదు. సో భరణి గారు ఏంటంటే ఎక్కువ దివ్యతోనే టైం స్పెండ్ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి మిడ్ నైట్ బజ్లో కూడా మనం అది ఇంకా అప్డేట్ చేయలేదు. ఆ మిడ్ నైట్ బజ్లో ఏం జరిగింది ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. సో దట్టు ఏంటంటే భరణి గారు అసలు ఒక స్టెప్ ముందుకు వచ్చి ఆడలేదా, ఫ్రెండ్స్ తప్పేసి ఆట ఆడట్లేదా అని చెప్పి అన్నట్టయితే నాకైతే డౌట్ వస్తుంది. మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా ఆ కామెంట్కి రిప్లై ఇచ్చేద్దాం. సో బట్ ఇక్కడ నాకేమనిపించిందంటే ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. భరణి గారు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇండివిజువల్గా ఆయన గురించి పాజిటివ్గా చెప్పుకుంటున్నాడే తప్ప తన గేమ్ అయితే తను ఆడట్లేదని చెప్పి నాకైతే అనిపించింది. బట్ ఈ గేమ్లో నిన్నైతే కిక్అవుట్ చేశారు రెడ్ టీం వాళ్ళు మన భరణి గారి టీంని. సో కిక్అవుట్ చేయడం వల్లనే భరణి గారిని సంచాలకుగా పెట్టారా అనేది ఇక్కడ సస్పెన్స్. అసలు ఆయన ఎందుకు సంచాలకుగా ఉన్నారని చెప్పి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ధీమాన్ పవన్ సో ప్రతి గేమ్కి సంచాలకుగా వ్యవహరిస్తూ వచ్చారు. బట్ ఈ గేమ్లో ట్విస్ట్ ఏమన్నా ఉందా, ఎంపైర్ అంటే సంచాలక్ కావాలని చెప్పి
ఫేవర్గా మన ఇమాన్యుయల్కి మాట్లాడారా. సో సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ఇంకో సస్పెన్స్ ఉంది. ఫుల్ కామెడీ చేస్తాడు ఇమాన్యుయల్ అన్న అయితే కనుక. సో ఆ కామెడీ ఏంటంటే కనుక, నా నడుము ఎవరికి వెళ్ళారో నాకు తెలియాలని చెప్తాడు. సో అది తనుజానే నాకు కెమెరా రూపంలో చూపించండి అని చెప్తాడనమాట. బట్ ఆ వీడియోలో ఇంకో సస్పెన్స్ ఏంటంటే కనుక, బర్నీ గారు సో తనుజాకే ఇచ్చినట్టు ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ అన్న సో గట్టిగా ఫైట్ చేస్తారు. బాల్ అక్కడి నుంచి ఇక్కడ దాకా తెచ్చాము, ఇక్కడి నుంచి వాళ్ళు లాక్కున్నారు అన్నట్టుగా ఆ వీడియోలో ఉందని చెప్తారు. 70% ఎఫర్ట్ మాది, 20% ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు, మీరు ఎలా ఫైనల్ చేసుకుంటారని చెప్తే నాకు అది జెన్యున్గా అనిపించింది, చేశానని చెప్తాడు. ఇక్కడ అయితే కనుక ఈ వీక్ 100% బర్నీ అన్నకి నెగిటివ్ వీక్గా మారబోతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా ఎంతమంది గెస్ చేస్తారో సో కామెంట్ రూమ్లో తెలియచేయండి. సో బర్నీ అన్నని నెగిటివ్గా మారుస్తున్న పాయింట్ ఎవరంటే కనుక ఇక్కడ దివ్య మైండ్ బాగా ఆడుతుంది అనమాట గేమ్ అయితే కనుక. సంజన గారు అంటే కనుక, సంజన గారిని మించిన ఆటలో ఎవరైనా ఉంటే కనుక అది దివ్య స్ట్రాంగ్ పర్సన్ అని అనుకోవాలి. వచ్చి రాగానే బర్నీ గారిని ఫస్ట్ పొజిషన్లో పెట్టి అందరి దృష్టిలో ఆయన్ని నెగిటివ్గా లాగేస్తున్నాయి. ఫస్ట్ 2 వీక్స్ ఎలా ఉన్నాడు ఆయన, 3rd వీక్ 4th వీక్లో ఆయన ఎలా వ్యవహరిస్తున్నారో మీ అందరి అబ్జర్వేషన్లో మీకు ఐడియా ఉండదని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే కనుక ఈ గేమ్తో తనుజాకి బర్నీ గారికి అయితే కొంచెం ఉన్న రిలేషన్ కూడా మొత్తం కట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్టు తనుజాకి బర్నీగా ఇమాన్యుయల్ కూడా మంచి ఫైట్ అయితే జరగబోతుందని నేను చెప్తున్నాను. పూర్తిగా వీడియో ఇంకో పెడతాను. సో ఇంకా గేమ్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో మన వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా వేరే అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీ దాకా తెచ్చి నేను ప్రతిదీ అప్డేట్ చేస్తాను. ప్రతిదీ అప్డేట్ చేసి మీ దాకా రావాలంటే కనుక నాకు సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ లైక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.